హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము మూలవాక్యముగా చదువుతున్నాను, దయచేసి చింతగించండి. హెబ్రీ 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. అందరూ నాతో పాటు ఈ వచనాన్ని నా వెనుక చెప్పండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ప్రేమ కలిగిన తండ్రి, స్థానిక దర్శి అగాపే సంపూర్ణ సువార్త సంఘం సత్య సువార్త సభలలో 2వ దినం మధ్యాహ్నం బైబిల్ స్టడీకి మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటలు పాడి స్తుతి ఆరాధనలు చేసి మీ నామాన్ని మహిమపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సమయంలో మీ వాక్యము, మీ లేఖనము ధ్యానిస్తూ ఉన్నాము. నాతో, మా అందరితో మీరు మాట్లాడము. లేఖనాలను అర్థం చేసుకునే శక్తి మాకందరికీ దయచేయమని, వాక్యానుసారముగా బ్రతుకుటకు మాకు సహాయం చేయండి. యేసు అద్భుత నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈ వచనంలో చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడై ఉండి, దేవుని కుమారుడు అయి ఉండి కూడా, కుమారుడై ఉండి అంటే దేవుని కుమారుడై ఉండి కూడా తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అనే మాట పౌలు పరిశుద్ధాత్మావేశంతో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆ వచనం మీద మన దృష్టిని, మన మనస్సును కేంద్రీకరిద్దాం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన విధేయతను నేర్చుకొనెను. యేసు ప్రభు వారు నేర్చుకొని మనకు నేర్పించటానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు నేర్చుకుని మనకు నేర్పించటానికి ఇష్టపడ్డారు. ఆయన ఏమి నేర్చుకున్నారు, మనకేమి నేర్పిస్తారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా మీరు గమనిస్తే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అక్కడేమో యేసు నేర్చుకొనేను, ఇక్కడేమో యేసు నేర్పిస్తున్నాడట. యేసు ప్రభు నేర్చుకున్నారా, నేర్పించే స్థానంలో ఉన్నారా? యేసు ప్రభు నేర్చుకున్న స్థానంలో ఉన్నారా? యేసు ప్రభు నేర్పించే స్థానంలో ఉన్నారా? ఏమండి, ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభు ఏమంటున్నారంటే, నేను మీకు నేర్పిస్తాను అని అన్నారు. అక్కడేమనుంది? హెబ్రీ పత్రికలో యేసు ప్రభు నేర్చుకొనెను అన్నారు. అంటే అర్థం ఏంటంటే,
యేసు ప్రభుల వారు నేర్చుకున్నారు కాబట్టి కొన్ని విషయాలను మనకు వాటిని నేర్పటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు మానవ ఆకారములో మనిషి రూపములో పుట్టి దాసుని స్వరూపమును ధరించి ఆయన ఈ లోకములో ఉన్నటువంటి సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా యేసు ప్రభువారు నేర్చుకొని 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 ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అవి నేర్పించటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రేమ ఎలాగా ఉంటుంది, ఎలా ప్రేమించాలి అనంటే యేసు ప్రభువుని అడిగితే చెప్తారు. ఎందుకంటే ఆయన ప్రేమ మూట, ప్రేమ మూర్తి కాబట్టి. ఆయనే ప్రేమ ఉన్నారు కనుక ప్రేమ అంటే ఏంటో ఆయన నేర్పిస్తారు. భక్తి అంటే ఏంటి అని అడిగితే యేసు ప్రభు నేర్పిస్తారు. భక్తి అంటే ఏంటో యేసు ప్రభు నేర్పిస్తారు. శిష్యుడుగా ఎలా ఉండాలి అని అడిగితే శిష్యుడుగా ఎలా ఉండాలో యేసు ప్రభు నేర్పిస్తారు. యేసు ప్రభు దగ్గర ఆత్మ సంబంధమైనటువంటి ఏ అంశమైనా మనం నేర్చుకోవచ్చు. నా ప్రసంగాన్ని జాగ్రత్తగా ఆలకించాలి, అర్థం చేసుకోండి. బయట సువార్త సభల్లో నేను వాక్యం చెప్పినప్పుడు నా సువార్త ప్రసంగాలు వేరేలాగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ అన్యులు కూడా వింటారు. ఇది సంఘములో జరుగుతున్న కూటము గనుక కొంచెం మీకు అర్థం కావటానికి వాక్యాన్ని విశదీకరించటానికి నేను ప్రయత్నిస్తున్నాను. యేసు ప్రభు దగ్గర మనము ఏమైనా ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈ విశ్వానికే గురువు కాబట్టి. హల్లెలూయా. రాత్రి క్రీస్తు ఒక్కడే మీకు గురువు అని. ఆయన గురువు, మనమెవరం? శిష్యులు. ఇప్పుడు ఆయన గురువు అయితే మనం ఎవరం? శిష్యులు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18, 19 వచనాలలో ఒక మాట ఉంటుంది. యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయాలి? శిష్యులనుగా అన్నాడు. యేసు ప్రభు గురువు కాబట్టి భూమి మీద జనము శిష్యులుగా ఆయన దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయన గురువు, మనమేమో శిష్యులు. శిష్యుడు ఎప్పుడు కూడా గురువు దగ్గర నేర్చుకోవాలి. గురువు పాదాల దగ్గర కూర్చొని వినమ్రత కలిగి నేర్చుకోవాలి. మీకు యెషయా ప్రవచన గ్రంథంలో యేసు ప్రభు ఒక శిష్యుడుగా నేర్చుకున్నట్లుగా మనకి యెషయా ప్రవక్త ప్రభు గురించి రాస్తాడు. ఆయన శిష్యుడుగా నేర్చుకునేను, ఆయన శిష్యుడుగా దేవుని దగ్గర నేర్చుకున్నారట. ఆయన నేర్చుకున్నారు కాబట్టి మనకు నేర్పటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను శిష్యుడిని ఆయనేమో గురువై ఉన్నాడు. ఇది తీసుకున్నా ఆగిపోతుంది. హల్లెలూయా, స్తోత్రం. హలో. యేసుక్రీస్తు ప్రభుల వారు గురువు, మనమేమో శిష్యులు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఫస్ట్ చదివాం కదా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, అక్కడ 8వ వచనంలో ఏముంది? యేసు విధేయతను నేర్చుకునేను అను. ఏం నేర్చుకున్నాడు ఆయన? విధేయతను నేర్చుకున్నాడు. ఇప్పుడు నాకు యేసు ప్రభు గురువు. నాకు ఆయన ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే విధేయతను నేర్పాలని అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకు? విధేయత అనేది చిన్న విషయం కాదు.
చిన్న మాట కాదు, చాలా పెద్ద విషయం. విధేయత అనేది చాలా పెద్ద విషయం. క్రైస్తవ జీవితం అంతటికి పునాది విషయం ఏంటంటే విధేయత, ఒబీడియన్స్. చాలా పెద్ద అంశం, చిన్న మాటే కానీ పెద్ద అంశం. విధేయత, లోబడుట. యేసు విధేయతను నేర్చుకునేను, మనకు ఆయన విధేయతను నేర్పించటానికి ఇష్టపడేను. ఆయన గురువు కాబట్టి ఈ మధ్యాహ్నం మనం ఆయన దగ్గర విధేయతను నేర్చుకోవాలి. విధేయత రెండు ముఖ్యమైనటువంటి అంతస్తులకు సంబంధించిన అంశం. విధేయత రెండు ముఖ్యమైన అంశములు అందులో ఇమిడి ఉన్నాయి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి రెండు ముఖ్యమైన అంశములు అందులో ఉన్నాయి. అవి ఏంటో ఈ మధ్యాహ్నం చెప్తాను. కాస్త మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించి మన హృదయంలోకి ఆ మాటలు మనం చేర్చుకుందాం. హల్లెలూయా. దేవుని దాసులు రామకృష్ణ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలలో ముఖ్య ప్రసంగికులుగా వారు కూడా ఉన్నారు. చాలా దూరం ప్రయాణం చేసి పాస్టర్ గారు వచ్చారు. మీరందరూ ఇక్కడిక్కడ కొంచెం దూరాలు, సేవకులు చాలా దూరాల నుంచి వచ్చారు ప్రయాణం చేసి. సేవకుల కొరకు విశ్వాసులందరూ భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే రకరకాల ఊర్లు, రకరకాల ప్రయాణాలు, రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు సేవకులు దేవుని పని కోసం. మీరు ప్రార్థన చేశారనుకోండి, మీ ప్రార్థన సేవకులకి ఉపయోగపడుతుంది. మీ పాస్టర్ గారు కూడా అనేక ప్రాంతాలు తిరుగుతారు సేవలు. మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి సేవకుల కోసం. హల్లెలూయా. విధేయతలో రెండు ముఖ్యమైన విషయాలు చెప్తాను ఈ మధ్య. విధేయత రెండు అంతస్తులకు సంబంధించినటువంటిది అని అన్నాను నేను. నా మాట అర్థమైంది కదా? విధేయత రెండు అంతస్తులకు సంబంధించిన అంశము అన్నాను. అదేంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, విధేయత దేవుడు చెప్పినటువంటి విషయాలలో సులువుగా అనిపించేటువంటివి కొన్ని ఉంటాయి. వాటికి మనము సులువుగానే లోబడగలిగినటువంటి అవకాశం మనకు ఉంటుంది. కొన్ని విషయాలు దేవుడు చెప్పిన విషయాల్లో సులువుగా లోబడేటువంటి విధానములు కొన్ని ఉంటాయి. అది ఒక అంతస్తు. దానికంటే పైన ఉన్నది ఏంటంటే, దేవుడు చెప్పే విషయాలలో కొన్ని చాలా కష్టమైనవి ఉంటాయి చేయటానికి. అది ఇంకొక అంతస్తు అన్నమాట. ఒకటి సులువుగా ఉండి మనం చేయగలిగేటట్లు ఉంటాయి. రెండవది కష్టంగా ఉంటాయి, మనం చేయటానికి అవి కష్టంగా అనిపిస్తాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని దగ్గర ఈ రెండు విషయాలను కూడా నేర్చుకొని భూమి మీద మనకు ఆయన మాదిరి చూపించాడు. విధేయతను నేర్చుకునేను. సులువుగా ఉండే విషయాలు కొన్ని, కష్టముగా ఉండే విషయాలు కొన్ని. దేవుడు మనకి ఏదైనా చెప్పాడు అనుకోండి, సులువుగా అనిపిస్తే వెంటనే మనం ఆ పని చేసేస్తాం, వెంటనే దాని ప్రకారం మనం చేస్తాం. కానీ దేవుడు చెప్పిన వాటిలో కొన్ని కష్టంగా ఉంటాయే, అవి మనం చేయటానికి ఇబ్బంది పడతాం. వాటిని అవసరమైతే పక్కన కూడా పెట్టేస్తాం. అమ్మో, ఇది చాలా కష్టంగా ఉంది, దేవుడు చెప్పింది, నేను చేయలేనండి అని అంటున్నాం. అందుకే అంటున్నాను, నేర్చుకోవటం అనే అంశం ఎందుకు వచ్చిందంటే, ఇవి చేయటానికి కష్టం కాబట్టి విధేయతను నేర్చుకోవలసిన అవసరం అందుకే వచ్చింది. సులువుగా ఉంటే మనం చేసుకెళ్ళిపోతున్నాం. కానీ కష్టంగా ఉన్న విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా లోబడాలో, ఎలా విధేయత చూపించాలో దాన్ని మనం యేసు ప్రభు దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. హల్లెలూయా.
మీకు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. కొంతమంది భక్తులను కూడా గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ కూటమిలో కూర్చున్న వాళ్ళను, కూటమి అయిపోయిన తర్వాత ఈ కుర్చీలన్నీ మీరు సర్దేయండి అని అన్నాను అనుకోండి. పోనీ మీ పాస్టర్ గారే, అమ్మా ఈ కుర్చీలన్నీ చక్కగా వరుసగా సర్దేసేయండి అని అన్నారు అనుకోండి. ఈ మాట కష్టమా సులువా లోపడటానికి? కుర్చీలన్నీ వరుసగా సర్దేయండి ఓ పక్కన అని అన్నారు. కష్టమా సులువా? పెద్ద కష్టమేం కాదు. ఈ మందిరం అంతా కొంచెం దుమ్ముగా ఉంది, తుడిసేయండి అమ్మ చీపుర్లు పట్టుకొని అని అన్నారు అనుకోండి సేవకులు. కష్టమా సులువా? కష్టమేం కాదు. ఎలాగో మనం గృహాలు ప్రతిదినం ఊడ్చుకుంటాం కాబట్టి ఇది కూడా సులువే, పెద్ద కష్టమే కాదు. ప్రతి ఆదివారం మానకుండా చర్చికి రావాలి, కష్టమా సులువా? ఇక్కడ కొంచెం ఆలోచిస్తారు. పాదిరి గారికి ఏంటి అలాగే చెప్తాడు, ప్రతి ఆదివారం చర్చికి వచ్చేయాలంట, ఓ 2 ఆదివారాలు వెళ్ళి మిగిలిన ఆదివారాలు మనం ఏదన్నా చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఆదివారము చర్చికి రావాలి అనే దగ్గర కొంచెం మనసు ప్రశ్నించుకుంటుంది, అమ్మో ఇది కష్టమే కదా, ఇది కష్టమే కదా అని. ఇప్పుడున్నటువంటి జనరేషన్ అట్లా ఉంది. ఒకనాడు అలా లేదు. ఒకనాడు ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారు సన్నిధికి వెళ్ళడం కోసం. ఇప్పుడు అప్పుడే వచ్చేసింది ఆదివారం, అప్పుడే వచ్చేసింది ఆదివారం, చర్చికి వెళ్ళాలా అని నీరసాలు వచ్చేసింది. ఒకనాడు భక్తి వేరు, ఇప్పుడు భక్తి వేరు. 84వ కీర్తనలో, కీర్తన 84 చూడండి, 84వ కీర్తన 2 చదవండి. 84:2 యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవునిని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకనాడు సన్నిధికి వెళ్ళాలి అనంటే, చర్చికి వెళ్ళాలనంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే హృదయం ఆనందముతో, ఆనంద నాట్యముతో, గానాలతో నిండిపోయేది. సంతోషముగా పరుగులెత్తుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఒకనాడు ఉండే. అమ్మ 123వ కీర్తన మొదటి వచనం కూడా ఒకసారి చూడండి. 122:1 యెహోవా మందిరములకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుచున్నాను. చర్చికి వెళ్ళాలి అని అంటే సంతోషం, ఆనందం ఒకనాడు ఉండేది. ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి రావాలంటే భక్తులు ఆలోచిస్తున్నారు, విశ్వాసులు ఆలోచిస్తున్నారు. పాస్టర్ గారు ప్రతి ఆదివారం రమ్మంటారు, నాకు ఎక్కడ కుదురుతుంది అనుకునే పరిస్థితి వచ్చేసింది. ఆదివారం సన్నిధికి రావటానికి ఇబ్బంది పడే రోజులు, ఆదివారం చర్చికి రావటానికి ఇబ్బంది పడుతున్న రోజులు. మరి వెళ్ళాలి, ఆదివారం సన్నిధికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలి అని వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడే విషయంలో అది కష్టమా సులువా అని ఆలోచిస్తే ఇప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారంటే కష్టమే అనుకుంటున్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, దేవుడు చెప్పే ఏ మాటలోనైనా కష్టము అని నీకు అనిపించినా సరే
నువ్వు ఆ మాటకు లోబడి తీరాలి. లోబడాల్సిందే. కష్టం అనిపించినా నువ్వు లోబడాలి. కష్టం అనిపించినా ఆ మాటకు విధేయతను చూపించాలి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనములో మనందరికీ తెలిసిన ఒక భక్తుడు ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట లోబడటానికి కష్టమైందా, సులువుగా ఉందా? ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, కష్టమా సులువా? చెప్పాలి. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి, కష్టమా సులువా? చాలా కష్టం. ఎందుకు కష్టమో తెలుసా? చూపించే దేశానికి వెళ్ళమన్నాడు తప్ప ఏ దేశానికి వెళ్ళాలో ఊరు పేరు చెప్పలేదు. ఊరి పేరు చెప్పలేదు. దేవుడు మనకు కనబడి లేక ప్రత్యక్షమై దర్శనం ఇచ్చి నేను చూపించే దేశానికి మీరు వెళ్ళండి అని మనతో అన్నాడు అనుకోండి, మనం మొట్టమొదటి ఏమడుగుతాం తెలుసా? ఆ దేశం పేరేంటి నాయనా అని అడుగుతాం. నేను చూపించే ఊరు మీరు వెళ్ళండి అని దేవుడు అన్నాడు అనుకోండి, ఏ ఊరు వెళ్ళమంటావు అని అడుగుతాం. అవునా కాదా చెప్పాలి. కానీ అబ్రహాముకి ఊరు పేరు చెప్పలా. నేను చూపిస్తాను, నువ్వు లే, బయలుదేరు అన్నాడు. ఈయన మూట ముళ్ళు సర్దుకొని బయలుదేరిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మనలో ఎవరూ ఆ పని చేయలేదు, ఇంక్లూడ్ మీ, నాతో సహా. నేనైనా ఇదే అడుగుతాను, ఏ ఊరు వెళ్ళమంటావు, పేరు చెప్పు అంటాను నేను. దేవుడు నాకు చెప్తే, నేను చూపించే ఊరు వెళ్ళవయ్యా అంటే, చెప్పు ఆ ఊరేంటి, ఆ ఊరు పేరు చెప్పు. పొదిలా? ఏ ఊరు? వెంకటాయపురమా, తిమ్మాయిపాలెమా, అద్దంకి వెళ్ళాలా, ఒంగోలు వెళ్ళాలా? నువ్వు చెప్పు, నాకు ఊరు పేరు చెప్పు అంటాను. అబ్రహాము ఆ మాట అడగలేదు. బైబిల్లో ఉంది చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న దేశానికి బయలు వెళ్ళను. అక్కడ అండర్లైన్ చేసుకోవాలి మీరు. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరుగక బయలుదేరి. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, దేవుడు పేరు చెప్పలా, ఊరు పేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయినా కష్టమైనా కూడా అబ్రహాము దేవుని మాటకి వెళ్ళలేదు. దేవుని స్తోత్రం. అబ్రహాము ఏమి నేర్చుకున్నాడంటే, దేవుడు చెప్పింది కష్టమైనా చెయ్యాలి అనే స్థితికి వరకు, ఆ అంతస్తుకు ఎదిగాడు అబ్రహాము. కష్టమే కానీ లోబడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. నీకొక్కడై ఉన్న కుమారుడిని నాకు బలివి అని అబ్రహాముతో దేవుడు లేక పుట్టాడు. ఇస్సాకు అని పేరు పెట్టారు. లేక పుట్టాడు, ఇస్సాకు అని పేరు పెట్టారు. ఇస్సాకు అంటే అర్థము నవ్వు. నా నోటి నిండా దేవుడు నవ్విచ్చాడు అని అర్థం వచ్చే పదం ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ కుమారుడి మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాడు అబ్రహాం. దేవుడు వచ్చి ఒకరోజు అన్నాడు, నీ కుమారుడిని నాకు బలి ఇచ్చేసాడు. ఇచ్చాడా ఇవ్వలేదో చెప్పండి.
నీ కొడుకు నాకు కావాలి, నీ కుమారుడు నాకు కావాలి, బలివి నాకు. సరే బాబా, మోరియా పర్వతం మీదకెళ్ళి బలిపీఠం కట్టి కత్తి పైకెత్తాడు. ఎంత కష్టము, కన్న బిడ్డను తన చేతులతో నరికి బలి ఇవ్వాలా, ఎంత కష్టమో చూడండి. అయినా సరే తీసుకెళ్ళాడు. 3 దినాలు ప్రయాణం చేసి ప్రయాసపడి కొండ మీదకి వెళ్ళి బలిపీఠం కట్టి బలి అర్పిస్తున్నాడు తన కొడుకుని అబ్రహాం. ఎంత కష్టం, కష్టమైనా కూడా దేవుని మాట అబ్రహాములో దేవునికి స్తోత్రం కలుగుతుంది. అక్కడేమో చూపించే దేశానికి వెళ్ళు, ఊరి పేరు చెప్పను, అయినా సరే బయలుదేరాడు. ఇక్కడేమో కొడుకును బలివి, కష్టమైన కన్న ప్రేమ అడ్డొస్తున్నా దేవుడు అడిగాడు కాబట్టి ఇవ్వాలి అని అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే అతను విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. ఆమేన్. అంత గొప్ప పదవి దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. మనం దేవుడికి లోబడతాం, అందరం లోబడతాం, కానీ సులువుగా ఉంటే లోబడతాం, కష్టంగా ఉంటే దేవుడు చెప్పింది మంచి. కష్టంగా ఉంటే చెయ్యమే మనం. ఏమండి, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని ఒకవేళ దేవుడు సేవకుడు ద్వారా మనతో మాట్లాడారు అనుకోండి. అనుకున్నాం, ఒక ఉదాహరణకి, ఎస్తేరుతో దేవుడు మాట్లాడలేదా? మొర్దెకైతో దేవుడు మాట్లాడలేదా? 3 దినాలు ఉపవాసాలు ప్రతిష్ఠించుకున్నారు. ఒకవేళ మన వరకు దేవుడు ఒకవేళ అలా చెప్తే, 3 దినాలు ఉపవాసం చాలా కష్టం పాస్టర్ గారు, అమ్మో నేను చేయలేను, 3 దినాలు తినకుండా ఎట్లా ఉపవాసం చేయాలి అని అనిపిస్తుంది కదా. ఒకవేళ దేవుడు చెబితే చేయమంటే కష్టమైన దాన్ని నీ ధనమును సేవకివ్వి అని దేవుడు అన్నాడు అనుకోండి, కష్టమైన మన డబ్బును దేవుడికి. నా పాయింట్ మీకు అర్థమైందా? లోబడటములో సులువుగా ఉంటేనే లోబడటం కాదు, కష్టమైన లోబడే స్థితికి, అంతస్తుకి మనం ఎదగాలి. అది క్రైస్తవ జీవితంలో పరాకాష్ఠకు మనల్ని తీసుకెళ్తుంది. యేసు ప్రభు అలా చేశాడు ఆయన. అందుకే మన మూలవాక్యంలో ఆయన విధేయతను నేర్చుకోలేదు. కష్టం, చూపించే దేశానికి వెళ్ళు, ఊరి పేరు చెప్పను, బయలుదేరు. మనం వెళ్ళగలమా? ఆలోచించాలి. దేవుడు చెప్పేది మనకు క్లారిటీ లేదు, అయినా నువ్వు లోబడాలి. దేవుడు చెప్పేది చేయటానికి కష్టంగా ఉంది, అయినా లోబడాలి. అయినా సరే లోబడాల్సిందే, విధేయత చూపించాల్సిందే. ఎప్పుడైతే మనం అలా చేయగలుగుతామో, విధేయతను నేర్చుకోగలుగుతాము, చూపించగలుగుతాము, మన జీవితంలో 3 కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 3 ఏంటో చెప్తాను మీకు ఈరోజు. నిజముగా దేవుడు చెప్పింది చెయ్యాలని నీకు అనిపిస్తే, మనం చెయ్యగలిగితే మన జీవితంలో 3 జరుగుతాయి. 3 అద్భుతాలు జరుగుతాయి. అవేంటో ఈరోజు చెప్తాను నేను. ముందు మీ మనసులో ఒకటి తీర్మానం చేసుకోండి, దేవా నువ్వు చెప్పింది కష్టమైనా నేను చేస్తాను అనే కమిట్మెంట్లోకి వచ్చేయండి, ఆ తీర్మానంలోకి వచ్చేస్తే ఇప్పుడు నేను చెప్పబోయే 3 విషయాలు మీ సొంతం అయిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎలా చేయగలం పాస్టర్ గారు? కష్టమని మీరే అంటున్నారు, మాకు కూడా అలా కష్టమని అనిపిస్తుంది. కొన్ని విషయాలు చేస్తాము, ఎలా చేయమంటారు? అందుకే అన్నాను, నేర్చుకోవాలి అనే మాట అందుకే వచ్చింది. కష్టమే, నాకు కష్టమే, దేవుడు చెప్పించేటు నాకు కష్టమే. పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, దాని అసలు పేరు క్షీరపురి. ఆ ఊరు అసలు పేరు క్షీరపురి.
క్షీరము అంటే పాలు. అందరికీ నోరు సంస్కృతం తిరక్క క్షీరపురి అనలేరు కదా. పురము అంటే ఊరు, గ్రామము. క్షీరము అంటే పాలు. అది క్షీరపూరి అనలేక దాన్ని అచ్చ తెలుగులో పాలకొల్లు అయింది. క్షీరం అంటే పాలు కొల్లు, పాలకొల్లు, చివరికి పాలకొల్లులో ఒక పెద్ద సభ జరుగుతుంది. పాలకొల్లులో ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో 10,000 మంది జనం సభ వినాలి. 10,000 మంది ఉంటారు ఆ సభలో. నేను స్టేజ్ మీద ఉన్నాను, వేదిక మీద ఉన్నాను. ఆ సభలో వాక్యానికి ముందు కానుకలు అదే సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడ కానుకలు స్వీకరణ, కానుకలు ప్రభుకి ఇవ్వాలి అంటే ఇంతమందిలోకి డబ్బాలు వాలంటీర్స్ తీసుకొని వెళ్ళారు. నేను వేదిక మీద ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఆ కానుక పెట్టెలో వేసాయి. నీ దగ్గరకు వస్తారు కదా కానుకల కోసం, నీ దగ్గర ఉన్న కానుక వేసాయి అంటే. నేను దేవుడితో మాట్లాడుతున్నప్పుడు సంఘర్షణ లోపల జరుగుతున్నది ఏంటంటే, ప్రభువా నీకు 20 రూపాయలు ఇస్తాను. ఆయన ఏమంటున్నాడంటే మొత్తం వేసేయమంటున్నాడు. నా దగ్గర 100 రూపాయలే ఉంది జేబులో. నేనేమంటున్నానంటే 20 రూపాయలు వేస్తాను. లేదు 100 రూపాయలు ఇచ్చేసే నాకు అని ప్రభు అంటుంటే, నేను 20 ఇస్తాను. ఇవాళ 20 ఇస్తాను, రేపు 20 ఇస్తాను, తీసుకో. దేవుడితో నేను బిజినెస్ లాగా మాట్లాడుతున్నాను. ఆయన ఏమో 100 ఇచ్చేయమంటే నేను 20 ఇస్తానంట. ఆ రోజుల్లో అప్పుడైనా ఎప్పుడైనా జీతాలు ఇచ్చే సంస్థలో నేను లేను కాబట్టి మా జేబుల్లో ఏదన్నా కానుకుంటే అది విశ్వాసాలు ఇచ్చేది అవుతుంది. సో జీతాలు ఇచ్చే సంస్థలో లేను కాబట్టి నా దగ్గర 100 రూపాయలు ఉంది ఆ రోజు. ఈ సంఘర్షణ జరుగుతుండగా కానుకలు పెట్టి దగ్గరికి వచ్చేసి, ఇప్పుడు నేను 100 వేయాలా 20 వేయాలా? మీరు ఊహించి చెప్పండి, నేను ఎంత వేసి ఉంటాను? దేవా నువ్వు నా దగ్గర ఉన్నది ఇచ్చేయమన్నావు కాబట్టి 100 రూపాయలు ఇచ్చేస్తున్నాను తీసుకొని 100 రూపాయలు ఇచ్చేసి, ఇక నా జేబులు ఖాళీ. ఇప్పుడు సంతోషంగానే ఇచ్చాను, బాధతో ఇవ్వలా. ఆయన అడిగాడు, అంతా ఇచ్చేయమన్నాడు, 100 రూపాయలు ఇచ్చాను. నా దగ్గర ఉన్నదే అది ఇచ్చేసి. సభ అయిపోయింది. వేదిక మించి దిగొస్తుంటే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక చెల్లి ఏదో పని మీద సర్టిఫికెట్స్ కోసం ఊరొచ్చింది. ఈ సభల యొక్క పాంప్లెట్లో నా పేరు కూడా చూసి, అరే చాలా సంవత్సరాలు అయిపోయింది, బాగున్నాను నేను కలవాలని నన్ను కలవటానికి వచ్చిందట. ఆ గుంపులో నుంచి స్టేజీ దగ్గరికి అంతా అయిపోయాక వచ్చి, అన్నయ్య నీకోసం వచ్చాను, ఏదో ట్రైన్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, మళ్ళీ మా ఊరు తెనాలి వెళ్ళిపోవాలని చెప్పి చిన్న ప్రార్థన చేయించుకొని చేతులు కానుక పెట్టి, ఆమె వెళ్ళిపోయిన తర్వాత కానుక చూస్తే నేను దేవుడికి ఇచ్చిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను మా ఊరికి నడిచి వెళ్ళక్కర్లా, యేసయ్య నాకు మళ్ళీ ఇచ్చేసాడు అక్కడే. ఇప్పుడు అన్ని వేల మందిలో ఆ చెల్లి, అది కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన చెల్లి, ఈ ప్రయాణంలో ఇక్కడ దాకా వచ్చి 22 కిలోమీటర్లు మళ్ళీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇక్కడ ఈ సభలోకి వచ్చి, ఈ ఊర్లోకి వచ్చి నన్ను కలుసుకొని కానుక ఇవ్వాల్సినంత అవసరం ఆమెకేంటి? ఏం లేదు. కానీ వచ్చి ఇచ్చి వెళ్ళింది. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, వినటానికి కొంచెం చిన్న విషయంగా ఉంది, కానీ ఆ రోజు నాకు దేవుడికి మధ్య జరిగిన సంఘర్షణ ఉందే. నేనేమో ఇవ్వటానికి కష్టంగా అనుకుంటున్నాను,
ఆయనేమో ఇమ్మంటాడు. నేను ఇప్పుడు ఆయన మాటకు లోబడాలని ఆయనకి ఇచ్చేసాను. కానీ దేవుడు నా అవసరత ఆ రోజు తీర్చాడా? తీర్చాడు. నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు అడిగింది మనం కష్టమైనా కూడా చేసేసామనుకోండి, మన జీవితంలో వెంటనే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. విధేయత, ఒబీడియన్స్ ఇస్ ద బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటాడు సమూయేలు గ్రంథంలో. విధేయత నీవు అర్పించేటువంటి అర్పణలన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైనది. పాతకాలం ఒక పాట జస్ట్ మీకు గుర్తు చేస్తున్నా, నడిపించు నా నావ. ఎంతమందికి తెలుసు ఈ పాట? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. మొత్తం ప్రపంచ క్రైస్తవ సమాజానికి తెలిసిన పాట. హిందీలో అన్ని భాషల్లో ఉంది ఆ పాట. నడిపించు నా నావ నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ఈ పాటలో ఒక చరణం ఉంది. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోబడుట నేర్పించు అనే పదం ఉంది అక్కడ. మీరు గమనించారా పాట? లోబడుట నేర్పించు. ఇప్పుడు సంఘాలలో పాత పాటలు వదిలేశారు చాలామంది, పాడుకోవట్ల పాత పాట. అన్ని కొత్త పాటలు కొత్త పాటలు కొత్త పాటలు కొత్త పాటలు కొత్త, అన్నీ కొత్తయే. నేనేమంటానంటే కొంచెం అప్పుడప్పుడు పాత పాటలు కూడా పాడండి. ఎందుకంటే అందులో గొప్ప గొప్ప ప్రసంగాలు ఉంటాయి పాత పాటల్లో. దేవుని స్తోత్రం కలుగుతుంటాయి. ఇప్పుడు అంత కొత్త పాటలు వచ్చేసి, కొత్త జనరేషన్ కొత్త పాటలు. పాత పాటలు పాడితే ఇప్పుడు ఎవరు చర్చిల్లో ఉండట్లే, ఇష్టపడట్లే. ఈలాటిదా యేసు ప్రేమ అని పాత పాట పాడేమనుకోండి, కుర్రోళ్ళు చర్చిల్లో ఉండలేదు. అనిల్ కుమార్ గారు పాటలు పాడితే యవనస్తులకు ఇష్టం. ఎందుకంటే అవి చాలా స్పీడ్గా ఉంటాయి. జిగ్ జిగ్ చక్ జిగ్ 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 చక్, అదే అట్లా ఆ మూమెంట్స్లో ఉంటారు పాత పాట. అనిల్ కుమార్ గారి పాట. ప్రేమలో పడ్డాను డింగి డాక డింగి డాక డింగ్, ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను డింకి టాక్ డింకి టాక్, నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను అంటే కుర్రోళ్ళు చర్చికొచ్చేస్తారు. అంతేనా? అలా కాకుండా నడిపించు నావ అనగానే కుర్రోళ్ళు వాళ్ళ నావ ఎత్తుకుని వెళ్ళిపోతారు, చర్చిలో ఉంటారు. ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది. ఇప్పుడు అట్లా మారిపోయారు. ఒక కుర్రోడు పాట పాడతాను టైం అడిగాడు, ప్రత్యేక పాటలు. సరే కదా అని టైం ఇచ్చాం. కరుణామయుడి సినిమాలో యేసు ప్రభు వేషం వేసిన విజయ్ చంద్ర గారు కరుణామయుడి సినిమాలో యేసు ప్రభు ఇంత జుట్టు ఉంటుంది అని చెప్పి ఇంత వెనక్కి ఇంత పెంచి ఉంటుంది కదా, ఆ కుర్రోడు అట్లాగే పెంచుకున్నాడు. కీబోర్డు రిథమ్ ప్యాడ్ వాయించే వాళ్ళకి సైన్ చేశాడు అన్నాడు. ఏం పాడతాడో అనుకున్నాం మేము. హల్లెలూయా యా యా అంటున్నాడు. అదేం పాట? ఏంటా పాట, ఏంటా లోకం ఏంటి? ఆద్యంతం ఇంతే పాట. ఆ వెనకాల ఇంత జుట్టు ఉందేమో, ఓ ఎగురుతానే ఉంది పాట. ఇప్పుడు ఆ పాటలు పాడితేనే కుర్రోళ్ళు ఉంటున్నారు చర్చిలో. అందుకని పాస్టర్లు కూడా రాజీ పడి కుర్రోళ్ళు చర్చిలో ఉండడం కోసం ఆ పాటలకు అలవాటు. ప్రతి ఆదివారం పాత పాటలు కూడా ఒక 2 పాడుకోండి. దేవునికి స్తోత్రం కలుగు. ఓ 4, 6 కొత్త పాటలు పాడుకోండి. పాత ఒక 2 పాడుకోండి. ఎందుకో చెప్పనా?
పాత పాటలలో ఉన్న అభిషేకం ఇప్పుడు మనకు చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగు. చాలా అవసరం, చాలా అవసరం. శ్రీరామ నడిపించు నానావా అనే పాట అన్యులు కూడా ఇష్టపడతారు, అన్యులు కూడా అడుగుతారు, పాస్టర్ గారు ఆ పాట పాడండి, పాస్టర్ గారు ఆ పాట పాడండి. లోబడుట నాకు నేర్పించు ప్రభువా అంటాడు భక్తుడు ఆ పాటలో మాసలమనేగా. ప్రతిరోజు మనం అడగాలి, నీ మాట వినటం నాకు కష్టంగా ఉంది ప్రభువా, నాకు నేర్పించు. నీ మాట వినటం కష్టంగా ఉంది, లోబడటం నేర్పించు, నేర్పించు, నేర్పించు అని అడిగి దేవుని మాటకు లోబడటం మనందరం నేర్చుకోవాలి. నేను కూడా చాలా విషయాలు లోబడను దేవుని దగ్గర. అందుకే నేనేమడుగుతానంటే దేవుణ్ణి, నీ ప్రతి మాటకు లోబడే మనస్సు నాకు దయచే ప్రభువా అని అడుగుతాను. లోబడాలి, లోబడాలి, లోబడాలి. కష్టమే, లోబడదాం. ఏం జరుగుతుంది లోబడితే? 3 విషయాలు చెప్తా, ముచ్చటగా 3 మాటలు చెప్తా. మనసులో పెట్టుకొని వాటిని ముద్రించుకొని ఆ ప్రకారం మనం ఆ ఆశీర్వాదాలు మనం సంపాదించుకుందాం. హెబ్రీ పత్రిక దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి 9-10 వచనాలు చదువుకుందాం. 5, 9, 10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ బాబా, ఎంత గొప్ప ఆశీర్వాదము చూడండి. తనకు విధేయత చూపించే వారికి ప్రభు ఇచ్చేదేంటో తెలుసా? మొట్టమొదటిది నిత్య రక్షణ. అందరూ చెప్పండి, నిత్య రక్షణ. రక్షణ తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది కాదు, నిత్యమైనది అన్నాడు ఇక్కడ. నిత్య రక్షణ అది అంత ఈజీగా పోదు. ఒకసారి ఒక వ్యక్తి యథార్థంగా రక్షణ పొందితే అంత అవలీలగా దాన్ని పోగొట్టుకోలేడు. అంత బలమైనది, గొప్పది రక్షణ అంటే, అంత శ్రేష్టమైనది. దాని పేరే నిత్య రక్షణ. నిత్య రక్షణ ఎవరికి ఇస్తాడు? నిత్య రక్షణ విధేయులైన వారికి అనుంది అక్కడ, అవునా? విధేయులైన వారికి, లోబడిన వారికి రక్షణ. రక్షణ అందరూ పొందలేరు, రక్షణ అందరూ సంపాదించుకోలేరు. సువార్త చాలా మంది వింటారు, సువార్త అందరూ వింటారు, కానీ అందరూ రక్షణ పొందరు. లోబడిన వాళ్లకు మాత్రమే రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. రక్షణ నీకు కావాలి అనంటే, నిత్యమైన రక్షణ సంపాదించుకోవాలి అనంటే, ప్రతి మనిషి ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటకు లోబడాల్సిందే. 6 100 106 ఆయన ఏం చెప్పాడో తెలుసా? నిత్య రక్షణ ఇవ్వటానికి 3 పనులు చెప్పాడు. నిత్య రక్షణకు 3 పనులు ఉంటాయి. 1 మారు మనసు పొందాలి, 2 సువార్తను నమ్మాలి, 3 పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈ 3 ఎవరన్నా చేస్తే వారికి దేవుడు నిత్య రక్షణ ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రక్షణ అందరూ పొందరు, అందరూ రక్షణ పొందరు. ఈ ప్రశ్న శిష్యులు అడిగారు యేసు ప్రభుని. రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అడిగారు యేసు ప్రభుని శిష్యులు. ఎందుకు కొద్ది మందే పొందుతారు అంటే, ఇది లోబడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పిన మాటకు లోబడాల్సిన అవసరం ఉంది, చెప్పింది చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలి అంటే, మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, పాపాలు విడిచిపెట్టాలి, సువార్తను నమ్మాలి. మార్కు 16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. ఏమి నమ్మాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3
ఏమి నమ్మాలి చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15:3 ఏమి నమ్మాలన్నాడు? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. ఇది సువార్త. సువార్తను నమ్మాల్సిందే ప్రతి ఒక్కరు, ఇంకా వేరే గత్యంతరం లేదు. సువార్త నమ్మాల్సిందే. తర్వాత ఏమన్నాడు? నమ్మి బాప్తీసం పొందినవాడు. సువార్తను నమ్మాలి, బాప్తీసం కూడా నేను సువార్త నమ్ముతాను సార్, బాప్తీసం అంటే కొంచెం ఆలోచిస్తానన్నాను అంటే అది లోపడటం కాదు. నువ్వు సువార్తను నమ్మేవా? అయితే బాప్తీసం తీసుకో. నువ్వు సువార్తను నమ్మలేదా? అయితే నీకు బాప్తీసం అక్కర్లేదు. బాప్తీసం ఎవరికి? సువార్తను నమ్మిన వాళ్లకు బాప్తీసం. నేను సువార్తను నమ్మను అని అంటే బాప్తీసం లేదు. నమ్మి బాప్తీసం పొందమన్నారు యేసు ప్రభు. నమ్మాల్సిందే, సువార్తను నమ్మాలి. నమ్మితే నెక్స్ట్ ఏంటి? బాప్తీసం తీసుకోవాలి, అక్కడికి రావాలా. అందుకే అన్నాను, లోబడిన వాళ్ళకే నిత్య రక్షణ. లోబడిన వాళ్ళకే నిత్య రక్షణ. బాప్తీసం పొందటం కొంచెం కష్టం పాస్టర్ గారు. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వండి బాప్తీసాలు పొందితే. మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి కదా, అందుకే కొంచెం ఆలోచిస్తున్నామండి బాప్తీసాలు. కనిపించని పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఇవ్వగలిగిన దేవుడు నీ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేడా? చేయలేడా? కనిపించని అదృశ్య లోకాన్ని నీకు ఉచితముగా ఇస్తున్న దేవుడు, ఆయన నువ్వు నమ్ముకుంటున్నప్పుడు కనిపించని పరలోకాన్ని నీకు ఇస్తాడని నమ్మినప్పుడు నీ జీవితంలో నీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వని ఎందుకు అనుకోవాలి? చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. మా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వండి, అందుకే మేము బాప్తీసాల్లోకి వెళ్ళట్లేదండి అంటారు. నేను చాలా పెళ్ళిళ్ళు చేశాను, చాలా పెళ్ళిళ్ళు చేశాను. అందులో కొన్ని పెళ్ళిళ్ళు యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తీసం దాకా వచ్చి పెళ్లి కోసం ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది. వాళ్ళు సువార్తను నమ్మి అక్కడ ఆగిపోయారు. వాళ్ళకి నేను చెప్పాను, నువ్వు సువార్తను నమ్మి ఆగిపోయావు కదా, నీకు పరలోకం రాదు. నువ్వు బాప్తీసం తీసుకుంటేనే నీకు పరలోకం. అలాగ వాళ్ళు తీసుకున్న తర్వాత కొంతకాలానికి వారికి వివాహ సంబంధాలు సమకూడి మంచిగా పెళ్ళిళ్ళు జరిగాయి. మంచి సంతానము కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చేసిన పెళ్ళిళ్ళలో దాదాపు సుమారు 98% సక్సెస్. అన్ని కుటుంబాలు పిల్లాపాతలతో చక్కగా హ్యాపీగా. ఒకటి రెండు కొంచెం డిస్టర్బ్ అయినాయి. అది కూడా వాళ్ళు పెళ్ళికి ముందే గొడవలతో ఉన్నారు. వాళ్ళు ఆ గొడవలతోటే పెళ్లి మంటపంలో కూర్చున్నారు. ఆ గొడవలతోటే తాళి కట్టించుకున్నారు. ఆ ముఖాలు మార్చుకోవటం ఎందుకో, ఆ పెళ్లిలో కూర్చోవటం ఎందుకో నాకు అర్థం కాదు. అలాగే ఆ ముఖాలతోటి అలాగే మళ్ళీ విడిపోయారు. మరి ఆ మాత్రం దానికి ఎందుకు చేసుకున్నారో నాకు అర్థం కాదు. అంటే ఒక ఊర్లో కనిపించాడు అబ్బాయి, నా పెళ్ళి మీరే చేశారు పాస్టర్ గారు అన్న. అవును నేనే చేశాను. బాగున్నారా అన్నాను. బాగలేదండి విడిపోయాను అన్న. అది ఎందుకు విడిపోయారు? అదే పెళ్ళికి ముందే గొడవలు ఉన్నాయిలేండి. పెళ్ళికి ముందే గొడవలు ఉన్నప్పుడు మరి ఆ మాత్రం దానికి ఎంత ఘనంగా ఎందుకు చేశారు? డబ్బులు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి మారతారేమో అనుకున్నామండి. అంత సాహసాలు చేయొద్దమ్మా, మారతారని చేసుకున్నారండి. మనిషి మారడు, దేవుడు మార్చాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అలాంటి కొన్ని 2% పెళ్ళిళ్ళు నేను చేసిన వాటిలో కొన్ని అట్లా అయిపోయాయి, ఇష్టపై. ఒకటేమో ప్రేమ పెళ్ళిళ్ళు చాలా చేశాను, కానీ ఒకటి డిస్టర్బ్ అయిపోయింది. అలాగా ఉన్నాం. బాప్తీసాల కోసం పెళ్ళిళ్ళ దగ్గరికి కారణం చూపించి బాప్తీసాలు ఆపద్దు. కొంతమంది ఉద్యోగం వచ్చాక బాప్తీసం తీసుకుంటాను పాస్టర్ గారు. ఉద్యోగం వచ్చేదాకా మనం ఉంటామని గ్యారంటీ ఏంటి? పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నాము, ఇల్లు పూర్తయిపోయాక బాప్తీసం తీసుకుంటాం. ఇల్లు పూర్తవుతుంది, అప్పుడు దాకా మనం ఉంటామని గ్యారంటీ ఏంటి? పాస్టర్ గారు కువైట్ వెళ్దాం అనుకుంటున్నాను, కువైట్ వెళ్ళే వీసా వచ్చిన తర్వాత బాప్తీసం తీసుకుంటాను.
ఏమో వీసా రాకపోతే తీసుకోవా? కువైట్ వెళ్ళకపోతే బాప్తిసం తీసుకోరా? ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం చూపించి బాప్తిసాన్ని పక్కన పెడుతున్నారు చాలామంది. నేను చెబుతున్నాను, నీవు మారు మనసు పొంది సువార్తను నమ్మితే దేవుని మాటకు నువ్వు లోబడు. ఖచ్చితంగా నీ పాప క్షమాపణ కొరకై యేసు నామములో బాప్తిసం తీసుకో. దేవుని స్తోత్రం కలుగుగాక. అక్కడ లోబడాల్సిందే. ఇంక వేరే అవకాశం లేదు, వేరే ఛాన్స్ లేదు. నువ్వు అక్కడ లోబడతావా లేదా అని ఎగ్జామ్ చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆ బాప్తిసం దగ్గర పరీక్షిస్తాడు. రేపు ఎలా ఉంటాము మనకి ఏం గ్యారెంటీ? మన జీవితాలు ఎలా? కిస్మిస్ పండుగ తీసేసుకుంటానండి బాప్తిసం. ఏ పండగకి? కిస్మిస్ దాకా మనం ఉంటామా? డిసెంబర్ వస్తుంది కదా ఇప్పుడు, ఇంకా 2 నెలలు 3 నెలలు క్రిస్మస్కి తీసేసుకుంటానండి. క్రిస్మస్ వెళ్ళిపోద్ది. జనవరి 1 ఉంది కదా మనకి, అప్పుడు తీసేసుకోండి. నూతన సంవత్సరం సందర్భంగా తీసుకుంటారు, అది వెళ్ళిపోద్ది. నెక్స్ట్ టైం ఉంది మనకి గుడ్ ఫ్రైడే, అప్పుడు తీసేసుకుంటానండి, అది వెళ్ళిపోద్ది. ఈస్టర్ కూడా వెళ్ళిపోద్ది. మళ్ళీ క్రిస్మస్ వస్తుంది. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుని కొంతమంది రక్షణను నిర్లక్ష్యం చేస్తారు. నో, నేను యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్న రోజే తీర్మానం చేశాను బాప్తిసం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అక్టోబర్ నెలలో నేను యేసు ప్రభువుని విశ్వసించి బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు పూర్తవుతుంది. యేసు ప్రభువులో రక్షణ పొంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రోజైతే మందిరములో దేవుడు నాతో మాట్లాడారు, ఏ రోజైతే ప్రభు నన్ను దర్శించారు, ఆ రోజే నా హృదయంలో వచ్చారు. ఆ రోజే తీర్మానం చేశాను. ఆ ఉపవాస కూడికలైన మరుసటి ఆదివారం బాప్తిసం తీసుకున్నాను. నా పాపములు కడిగేసుకున్నాను. రక్షణకు ఆలస్యం చేయకూడదు. దేనికన్నా ఆలస్యం చేయండి. రక్షణ పొందడానికి, పాపాలు కడుక్కోవడానికి ఆలస్యం చేయి. రోడ్డు మీద ఎడుతుంటే పేడ మీద కాలేసి తొక్కాం, చూసుకోలేదు. ఏం చేస్తారు చెప్పండి? పేడ కాలుకు అంటుకుని ఏం చేస్తాం? క్రిస్మస్ పండుగ వచ్చాక కడుక్కుంటాను నేను పేడని. అనుకుంటావా? ఈస్టర్ పండుగ వచ్చాక నేను కడుక్కుంటాను. నీకు అప్పుడు దాకా ఎలాగే ఉంచుతాను? ఎవరైనా అనుకుంటారు అట్లా? ఇది అలాగే ఉంది. పాపాలు కడుక్కోండి అయ్యా అంటే నేను అప్పుడు కడుక్కుంటాను, జనవరి కడుక్కుంటాను, డిసెంబర్ కడుక్కుంటానంటే ఆ మురికి అంతకాలం ఉంచుకోవటం ఏంటి? పాపపు మురికిని హృదయంలో దాచుకోవటం ఏంటి? జన్మతః కర్మతః వచ్చినటువంటి ఆ స్వభావము, వాటిని దాచుకుని, పాపాలు దాచుకొని మూట కట్టుకుని ఏం సాధిస్తారు? ఎప్పటి ఆ కల్మషం అప్పుడే కడిగేసుకోవాలి, అంతే. వాయిదాలు వేయకూడదు. బాప్తీసాలకు వాయిదాలు వేయకూడదు. మా ఆత్మీయ తండ్రి గారు వాళ్ళ సొంత బ్రదర్ కోసం చెప్పారు ఒక విషయం, సొంత తమ్ముడు కోసం. ఉపవాసపోటాలు జరుగుతున్నాయి, బాప్తీసాల కార్యక్రమం జరుగుతుందంటే తీర్మానం చేసుకున్నాడు ఆయన. ఇప్పుడున్నట్టు అప్పట్లో మందిరాలు ఇట్లా ఊరికి 10 మందిరాలు, అక్కడ చర్చిలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. నేను చెప్పేది 60 ఏళ్ళు అప్పుడు క్రితం, మా ఆత్మీయ తండ్రి గారి చెప్పిన మాట. బాప్తీసాలు పొందాలంటే ఎక్కడి నుంచో పాస్టర్లు 20 కిలోమీటర్ల నుంచి వచ్చి బాప్తీసాలు ఒకరోజు కార్యక్రమం పెట్టుకొని ఇచ్చి వెళ్ళేవారంట కాలువలో. వాళ్ళు రావాలంటే ప్రత్యేకంగా ఒక టైం పెట్టుకోవాలి. అలాగే పెట్టారు. ఇతను కూడా సిద్ధపడ్డాడు. ఈయన ఏం చేశాడు? బాప్తీసాల కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్ళాడు. అప్పటికే బాప్తీసాల కార్యక్రమం అయిపోయి ఏ ఊరు నుంచి సేవకులు వచ్చారో వాళ్ళు ఆ ఊరు వెళ్ళిపోతున్నారు. అప్పటికే ఈయన అప్పుడు వచ్చాడు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో నేను బాప్తిసం పొందాలని వచ్చానండి. నువ్వు ఊర్లో వ్యక్తి అయి ఉండి ఇప్పుడు వచ్చావేంటి?
అంత నిర్లక్ష్యం ఏంటి నీకు, ఇప్పుడు టైం లేదు, అయిపోయింది బాప్తిసాల కార్యక్రమం, మళ్ళీ ఎప్పుడో ఇస్తాం అన్నారు. అది జరిగిన వారం రోజులకి ఆయన చచ్చిపోయాడు. బాప్తిసం తీసుకోవాలి, సడన్గా మరణం వచ్చింది, గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అస్సలు ఊహించలేని సంఘటన అన్నమాట. ఇప్పుడు జీవితంలో బస్సు అయినా ఆలస్యమైనా పర్వాలేదు, ట్రైన్ ఆలస్యమైనా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళటానికి దేవుడిచ్చే ఉచితమైన టికెట్, రక్షణ తీసుకోవటానికి ఎవరు ఆలస్యం. అందుకే అంటున్నాను, లోబడటం దేవునికి చాలా ఇష్టమైన కార్యక్రమం. ఎప్పుడైతే లోబడతావో నీ జన్మ కర్మ పాపములు క్షమించి నీకు ఏ రక్షణ ఇస్తాడు? నిత్యమైన రక్షణ. మొదటి ఆశీర్వాదం. అపోస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. 5:32. దేవుడు దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని. విధేయతలో రెండవ దీవెన ఏంటో తెలుసా? రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. గుర్తుపెట్టుకోండి, ఎవరికి పరిశుద్ధాత్మ? విధేయులైన వారికి అనుగ్రహించబడే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనే అంశము చాలా ఉన్నతమైనది, శ్రేష్టం. గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకమును ఖచ్చితంగా అడిగి పొందుకోవాలి. ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. ఆ మాట యేసు ప్రభు చెప్పారు. చూడండి, యేసు ప్రభు చెప్పారు. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. 11-13 లూకా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. హల్లెలూయా. తనను అడిగే వాళ్లకు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా దేవుడిస్తాడు. రక్షణ పొందిన దేవుని సంఘమా, నీవు ఆత్మాభిషేకము పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించాడా? పరిశుద్ధాత్మ దేవుని చేతను నడిపించబడుతున్నావా? ఆలోచన చేసుకోండి. విధేయత కలిగిన దేవుని పిల్లలకు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 1:8. అపోస్తలుల కార్యాలు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పారు. పరిశుద్ధాత్మను పొందండి. 1:4 చదువు. అక్కడే 1:4 చదువు. 1:4. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించాను, యెరూషలేము నుండి వెళ్ళిపోకుండా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో దేవునికి యేసు ప్రభు నామములో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలి. 10 దినములు వాళ్ళు కనిపెట్టి అడిగి పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నాకు అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడితో నాకు సహవాసం అవసరం లేదు అనుకునేవాళ్ళు చాలా నష్టపోతున్నారు. ప్రియులారా, మనము పరిశుద్ధాత్మను పొందాలి. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం
28వ వచనం త్వరగా. యోవేలు 2:28. యోవేలు 2:28. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. సర్వజనుల మీద అన్నాడు. సర్వజనులలో దర్శి సంఘం ఉందా? తిమ్మాయి పాడేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేరా? సర్వజనులు అంటే మీరు కూడా, నేను కూడా. మన మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. అడిగారా ఎప్పుడైనా పరిశుద్ధాత్మను అభిషేకించమని అడిగారా? పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మీ మీదకి అభిషేకం దిగొచ్చిందా? కృపావరాలు వచ్చినాయా? స్వస్థతావరం పొందుకున్నారా? దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారా? దేవుని అభిషేకం దిగొచ్చిందా? పరిశుద్ధాత్ముడు లోనికి వస్తే రక్షణ, మీదికి వస్తే అభిషేకం. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, లోపలికి వస్తే రక్షణ, పరిశుద్ధాత్మ లోనికి వస్తే రక్షణ, మీదికి వస్తే అభిషేకం. ఓకేనా? ఒకసారి మన లోపలికి వస్తాడు, రక్షణ కార్యం జరుగుతుంది. మీదికి వస్తే అభిషేకం వస్తుంది. ఓకేనా? యోహాను 16:8. యోహాను 16:8. యోహాను 16:8. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన వచ్చి అంటే ఎవరొచ్చి? పరిశుద్ధాత్ముడు వచ్చి లోపలికి వచ్చి ఒప్పింపజేస్తాడు. అప్పుడు రక్షణ జరుగుతుంది. ఇప్పుడు 1:8 అపోస్తలుల కార్యాలలో మీదికి వస్తాడని ఉంది. అంటే లోపలికి రావటం వేరు, మీదికి రావటం వేరు. మీ లోపలికి వచ్చాడు, మీకు రక్షణ దొరికింది. మీ మీదికి రావాలి, మీకు అభిషేకం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 8:15-16. 8:15-16. పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు కేవలము బాప్తీసం మాత్రమే పొంది ఉండిరి. అప్పటి వరకు బాప్తీసం మాత్రమే పొందుకున్నారు ఆ సంఘం సమరయ పట్టణంలో. కానీ వీళ్ళు వచ్చి చెప్పారు, మీరు పరిశుద్ధాత్మను కూడా పొందాలని ప్రార్థన చేశారు. వచ్చి అప్పటి వరకు బాప్తీసం మాత్రమే పొందిన వాళ్ళు ఆ దినం పరిశుద్ధాత్మను పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనందరం పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎవరికి ఇస్తానన్నాడు పరిశుద్ధాత్మ? విధేయులైన వారు. ఓకేనా? మొదటిది విధేయత చూపిస్తే రక్షణ, రెండవది విధేయత చూపిస్తే పరిశుద్ధాత్ముడు ఇక్కడికి రావాలి. నేను మొట్టమొదటిసారి 1997 నవంబర్ 16వ తారీఖున ఫస్ట్ నేను ఆ అనుభవంలోకి వచ్చాను. మొట్టమొదటిసారి 97 నవంబర్ 16. 94లో రక్షణ పొందాను. నాకు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి తెలియదు. నాకు 97లో ఆ దినం చాపల్ సర్వీస్ అని జరుగుతుంది. చిన్న సర్వీస్ జరుగుతుంది. ఒక 40 మంది ఉంటాం. ఆ సర్వీస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నడిపిస్తున్న సేవకుడు ప్రార్థన చేద్దామని అందరూ మోకరించమంటే నేను కూడా మోకరించి ప్రభువుని అడుగుతున్నాను, ఆత్మతో నింపు, ఆత్మతో నింపు, ఆత్మతో నింపు. ఫస్ట్ టైం నా మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే రక్షణ పొందినప్పుడు ఎంత సంతోషించానో, పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఇంకా ఎక్కువ సంతోషించాను. ఆ 3 సంవత్సరాలు పరిశుద్ధాత్మ అభిషేకం నాకు తెలియదు. బాప్తిసం తీసుకుని ఉన్నాను కానీ అభిషేకం తెలియదు. 97లో అభిషేకించాను. అప్పుడు నాలోనికి ధైర్యం. దెయ్యాలంటే భయం పోయింది, చీకటంటే భయం పోయింది, సమస్త భయాలన్నీ అప్పుడు పోయిన. పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చాడు, అభిషేకించాడు. అన్య భాషలు అప్పుడు వచ్చాయి. ఫస్ట్ టైం చర్చిలో ప్రతి విశ్వాసి ఆత్మతో నింపబడితే
మీ ద్వారా దేవుడు కొంతమందిని రక్షణలోకి నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు శక్తిమంతులైపోతారు. అభిషేకం అడగండి. విధేయులు అయిన వారికి ఆత్మాభిషేకం వస్తుంది. మూడవ మాట ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయము 10-11 వచ్చిన 10-11 వచ్చిన నా కన్నుల మీద పూసి నీవు సిలోయమును కోనేటిలోకి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి యేసు చెప్పినట్లుగా నేను నా కళ్ళు కడుక్కున్నాను, చూపు పొందాను అని సాక్ష్యం ఇచ్చాడు. 7వ వచనం చూడము. అక్కడ 7వ వచనం, నీవు సిలోయము కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగుకునుమని. ఇక్కడ యేసు చెప్పినట్లుగా వాడు చేశాడు. ఎవరు? గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాడు. చూపు లేదు. గుడ్డివాడు చూపు లేదు. కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కళ్ళు ఉండటం వేరు, చూపు ఉండటం వేరు. కళ్ళు అంటే ఇవి ఈ గుడ్లు ఉన్నాయి కానీ చూపు ఉండదు. కన్నులు ఉంటాయి కానీ చూపు ఉండదు. వీడికి కళ్ళు ఉన్నాయి కానీ ఇతనికి కనుదృష్టి లేదు. తనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే చూడలేడు, కళ్ళు లేవు, కళ్ళే మొత్తం లేవు. ఆ రోజు యేసు ప్రభు ఏం చేశారంటే మట్టి తన ఉమ్మి వేసి ఇలా బురద చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇట్లా పెట్టారు. కొంతమందికి కళ్ళుండి చూపు ఉండదు, ఇతనికి కళ్ళు కూడా లేవు. అందుకే యేసు ప్రభు మట్టి తీసుకొని కొత్త కళ్ళు చేశాడు ఇట్లా. అందుకే బురద చేయాల్సి వచ్చింది. యేసు ప్రభు ఉమ్ముతోటి ఆ మట్టి బురద. మనల్ని ఆదామును ఎందులో చేశాడు? ఆదామును చేసినప్పుడు ఎందులో చేశాడు? మట్టితోటేగా చేశాడు. యేసు ప్రభు మాట చెప్తే కళ్ళు వచ్చును కాకంటే రావా? కానీ మనిషిని మట్టితో చేశాడు కదా. అందుకని మట్టితోటి ఒక ఉండ తయారు చేసి చక్కగా ఈ భూమి మీద మట్టితోటి ఈ కనుగుడ్లు లేని ప్రాంతంలో యేసు ప్రభు ఆ మట్టిని ఇట్లా పెట్టి ఆశీర్వదించాడు. వాడికి కొత్త కళ్ళు వచ్చేసింది. స్తోత్రం. ఆ ఉమ్మితో బురద చేసిన కారణమే అది. ఆ మట్టి ముద్ద చేయటానికి కారణం. కొత్త కళ్ళు వచ్చి అంత అద్భుతం ఎందుకు జరిగిందో తెలుసా? వాడు యేసు చెప్పిన మాటకు విధేయత చూపించాడు, లోపడ్డాడు. అంటే విధేయత అసాధ్యమైన కార్యాలను కూడా మన జీవితంలో సాధ్యం చేస్తుంది. నీ జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, నీ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నావు. దేవునికి లోబడే స్థితి మన దగ్గర ఉంటే అసాధ్యము అనుకున్న పరిస్థితులను సాధ్యం చేసి దేవుడు చూపిస్తాడు. అంటే అంతకు ముందు నువ్వు ఎన్నడూ చూడని అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు విధేయత మన దగ్గర ఉంటే ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. మనం లోబడితే కనుక అద్భుతాలు మనం చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త మీకు తెలిసిన భాగమే. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది. ఇది మీకు అందరికీ తెలుసు కదా. కానా పెళ్లి జరిగింది. కానా పెళ్లిలో యేసు ప్రభు కూడా పిలువబడ్డారు. పెళ్లికి పిలిస్తేనే వెళ్ళగలం. యేసు ప్రభుని పిలిచారు కాబట్టి వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగు. పిలవకపోతే ఎలాగెళ్తాం శుభకార్యాలకి? చనిపోయినప్పుడు పిలవకుండా వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. పెళ్ళిళ్ళకి మాత్రం పిలిస్తేనే వెళ్దాం. యేసు ప్రభు కూడా పిలిస్తేనే వెళ్ళారు పెళ్లికి.
పిలువబడిరు అని ఉంటుంది అక్కడ బైబిల్లో. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు మరణించిన సందర్భాల్లో చెప్పకపోయినా మనం వెళ్ళిపోవాలి. కానీ శుభకార్యాలకు మాత్రం చెబితేనే వెళ్ళాలి. ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది తెలుసా, పిలిస్తేనే వెళ్ళాలంట. గవర్నమెంట్ చట్టం పెట్టింది, తెలీదా మీకు? అందుకే వార్తలు కూడా చూడాలి. ఆ మొగల రేకులు ఇనుప రేకులు కాదు. హల్లెలూయా. ఎంతసేపు మొగల రేకులు ఇనుప రేకులు కాదు కూర్చుంటున్నారు. వార్తలు చూడండి. కొత్త చట్టం వచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్లో. భారతదేశంలో ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటే అక్కడికి భోజనం చేయటానికి వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలండి. ఈ మధ్య జస్ట్ కొత్త చట్టం కొత్తగా వచ్చింది. ఎందుకు ఈ చట్టం వచ్చిందంటే చాలామంది పిలవని పేరంటం లాగా వెళ్ళిపోయి భోజనం చేసి వచ్చేస్తున్నారంట. పాపం వండుకున్న వాళ్ళు ఇంతమందికి ఇన్స్టిమేషన్ వేసుకుంటున్నారు, జనం ఎక్కువైపోతున్నారని భోజనాలు సరిపోక అవమానం వస్తుంది ఏంటబ్బా అని అనుకుంటున్నారంట. దీనికోసం పెద్ద చర్చ జరిగింది, ఎన్నో సంవత్సరాల పరిశోధన జరిగింది ఇండియాలో. అందుకని ఒక కొత్త చట్టం వస్తుంది. ఏంటంటే ఈసారి పిలిస్తేనే శుభకార్యాలకు వెళ్ళాలంట, లేకపోతే కేసులు పెడతారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది యేసుప్రభు ఎప్పుడో తెలుసు కాబట్టి ఆయన పిలిస్తేనే వెళ్ళాడు. ఆమేన్. కేసు లేదు. సరే, యేసుప్రభు వెళ్ళిన ఆ పెళ్లిలో ఒక అద్భుతం జరిగింది. మీకు అందరూ తెలుసు కదా, నీళ్లను. ఆ అద్భుతం ఎందుకు జరిగిందో తెలుసా? యేసు చెప్పినట్లు వాళ్ళు చేసినందుకు జరిగింది. చాలా కష్టమైంది చెప్పాడు యేసయ్య, చాలా కష్టమైంది చెప్పాడు. ఆ కష్టమైంది చేసినందుకు అద్భుతం చూశారు వాళ్ళు. ఎంత కష్టమైంది చెప్పాడు తెలుసా యేసయ్య? ఈ బాణలు నీళ్లతో నింపండి అని. ఈ బాణలు నీళ్లతో, చాలా కష్టమైన పని అది, చాలా కష్టం. అదేం కష్టం పాస్టర్ గారు, 10 మంది కలిసి పరిచారకులు అందరూ కలిసి తలో బిందె మోసేస్తే అదేం పెద్ద కష్టం కాదు అనుకుంటున్నారా? అది కాదు అక్కడ పాయింట్. ఆ 6 రాతి బాణలు కాళ్ళు కడుక్కోవటానికి పెట్టిన బాణలు అవి. అక్కడే ఉంది బైబిల్లో, నేను కల్పించిన మాట కాదు. అవి యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం పెట్టిన బాణలు. చూడండి అక్కడ ఉంది, యోహాను సువార్త 2వ అధ్యాయం. శుద్ధీకరణం అంటే దేనికండి? కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు, శుద్ధీకరణ. ఇప్పుడు ఇంట్లోకి ఎవరైనా అతిథులు వస్తే బయట కాళ్ళకు నీళ్లు పెడతాం కదా కడుక్కోవడానికి. బంధువులు వచ్చారు, బయట కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తారు. అదే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6. ఇప్పుడు యేసుప్రభు ఏ బాణల్లో నీళ్లు నింపమంటున్నాడు? కాళ్ళు కడుక్కోవటానికి ఉపయోగించే బాణలలో నీళ్లు నింపమంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అక్కడ కావలసింది ఏంటి? ద్రాక్షారసం. యేసు నీళ్లు ఎందులో నింపమంటున్నారు? కాళ్ళు కడుక్కునే బాణలు. మీ ఇంటికి ఎవరన్నా మంచి నీళ్ళు అడిగితే ఏ నీళ్ళు ఇస్తారు? ఏ నీళ్ళు ఇస్తారమ్మా? తాగటానికి నీళ్ళు అడిగితే ఏ నీళ్ళు ఇస్తారండి? మంచినీళ్ళకి ఇస్తాం మనం, అంతేనా? కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ బయట పెట్టిన బకెట్లో నీళ్లు తాగమని ఇస్తామా? ఇప్పుడు చెప్పండి, అది కష్టమా కాదా ఈ నీళ్లు ఇందులో నింపండి అంటే? అవునా కాదా? ఆల్రెడీ కాళ్ళు కడిగేసుకొని విందు సగం జరిగిపోయింది, అప్పటికి విందు సగం అయిపోయింది. ఇప్పుడు కాళ్ళు ఎవరు కడుక్కుంటారు? అవసరం లేదు అక్కడ. కానీ నింపమంటున్నారు యేసయ్య. ఆయన నీతో చెప్పినది కష్టమే, కానీ నింపాల్సిందే. చెప్పారు, ఆయన చెప్పినప్పుడు చేయాలంతే. నింపారు, కష్టమైన చేశారు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? ఇంకో పెద్ద కష్టమైన పని చెప్పారు. ఈ నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళండి. ఏ నీళ్లు? ఏది? ఏ బాణల్లో నీళ్లు? కాళ్ళు కడుక్కోవడానికి ఉంచిన బాణల్లో నీళ్లు ముంచి తీసుకెళ్ళాలి. అక్కడ కావలసింది ద్రాక్షారసం, ఈయన ముంచి తీసుకెళ్ళమంది నీళ్లు తీసుకెళ్ళమ. అక్కడే ఉంది చూడండి. ఎనిమిదో వచనం, 2:8 యోహాను. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి, ఆగండి, మీరు ఇప్పుడు ముంచి తీసుకెళ్ళండి. ఏ నీళ్లు?
అదే ఆ ముందు వచ్చిన వాళ్ళు బాణాలు నింపారు కదా, నీళ్లు నింపారు, నింపేసాము, నిలబడ్డారు ఇలాగా. వెరీ గుడ్, అంచుల మట్టుకు నింపేశారు, సూపర్. ఇప్పుడు మీరు ముంచండి. అక్కడ కావాల్సిందేంటి? ద్రాక్షారసం పట్టుకెళ్ళకుండా నీళ్లు పట్టుకెళ్తే తంతారు, అక్కడ తంతారు. ద్రాక్షారసం కావాలి, నీళ్లు తెచ్చారంటే తంతారు. మరి ఇప్పుడు చెప్పింది ఎవరు? ఇక్కడ చేయమంటుంది ఎవరు? యేసయ్య. చెయ్యాలా వద్దా? కష్టమైన పని అది. ఆ నీళ్లు ముంచి, అక్కడేం చదువున్నాను, ఆ నీళ్లు ముంచేను. చూడండి, అది కదా, ఆ నీళ్లు ముంచి అంటే వీళ్ళు ముంచినప్పుడు ఏంటి? నీళ్లు. ఎప్పుడైతే వీళ్ళు ఇలా ముంచి, ఇలా జగ్గుతో ఇలా ముంచి, అన్నయ్య నడున్నయ్య డబ్బు తీసుకెళ్ళమంటున్నారు అని ఎప్పుడైతే ఆ జగ్గుతో ఇలా నీళ్లు తీసుకెళ్ళి అక్కడ గ్లాసుల్లో పోస్తుంటే నీళ్లు రాలేరు అక్కడ. యేసు చెప్పింది కష్టమైనా చేస్తే అలాంటి అద్భుతాలు మనం చూస్తాము. మీ కుటుంబాల్లో కష్టాలు తీర్చడం దేవుడి పెద్ద కష్టమేం కాదు, ఏం కష్టం కాదు. మాటతో సమస్త సృష్టిని చేసిన దేవుడికి మన కష్టాలు తీర్చడం పెద్ద కష్టమా? చచ్చిపోయిన వాళ్ళు బతికించిన యేసయ్యకు మీ కష్టాలు తీర్చడానికి ఆయన పెద్ద కష్టమేమీ లేదు. మాటతో అద్భుతాలు చేస్తాడు, కానీ లోబడే వ్యక్తులు అనుభవిస్తారు అద్భుతాలు. మన దగ్గర విధేయత ఉంటే మన కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం, మన సంఘాలలో అద్భుతాలు మనం చూస్తాం. ఆమేన్. మనం లోబడాలి, చెప్పిన మాటకు విధేయత చూపించాలి. ఆదివారం ప్రతి ఆదివారం రావడం కష్టం అనిపించింది, రా చర్చికొచ్చేసింది. వద్దు, ఇంట్లో కూర్చోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏ పనికి వెళ్ళొద్దు. ఆదివారం నా యేసయ్య సన్నిధిలో ఉంటాను, అంతే. దట్సా 600 106 అని అనుకోండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినా చెయ్యటానికి ప్రయత్నించండి, సాధన చెయ్యండి. మన కుటుంబాలలో మన అద్భుత కార్యాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఒక అమ్మాయి సినిమా హీరోయిన్లా అంత అందంగా ఉండే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి బ్రెయిన్ టీబీ వచ్చింది. బ్రెయిన్కి టీబీ వచ్చింది, క్షయ వ్యాధి బ్రెయిన్కి వచ్చింది. పెళ్ళైన ఒక బిడ్డను కనే సమయంలో వచ్చింది. బిడ్డను కంది, పసిబిడ్డ పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. పసిబిడ్డకి ఎముకల గూడులాగా అయిపోయింది అమ్మాయి. వాళ్ళమ్మ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చేతబడి తాళ్ళు కట్టించింది, మంత్రాలు తాళ్ళు కట్టించింది. 1,00,000 రూపాయలు ఖర్చు. వాళ్ళ అమ్మాయి బాగుపడాలని మాకు చెప్పారు ఎవరో. మేము వెళ్ళాము. అమ్మ ప్రార్థన చేయించుకుంటారా అని అడిగా. చెయ్యండి పాస్టర్ గారు. 1,00,000 రూపాయలతో మీరు కట్టినటువంటి తాళ్ళన్నీ కట్ చేసి పక్కన పడే, యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పారు. వాళ్ళ అమ్మ అంటుంది, 1,00,000 రూపాయలు సార్, రూపాయి 1,000 రూపాయలుగా 1,00,000 రూపాయలతో కట్టించేవి తాళ్ళు మా అమ్మాయి బాగుపడాలని. మీరు ప్రార్థన చేస్తే చెయ్యండి, ఈ తాళ్ళు మాత్రం తీనంటుంది ఆవిడ. ప్రార్థన చేసి వచ్చేసాం, విశ్వాసంతోనే చేసాం, ప్రార్థన చేసి వచ్చేసాం. ఆ అమ్మాయికి ఏమీ మార్పు రాల, అలాగే ఉంది. ఒక వారం రోజులు పోయాక మరి వాళ్ళ అమ్మగారు ఏమనుకున్నారో, ఇక ఈ అమ్మాయి కొంచెం ఏం తినట్లేదు, తాగట్లా, కొంచెం జావ నోట్లో పోస్తున్నారు అంతే, అయిపోయింది, చచ్చిపోద్ది. వాళ్ళమ్మ వచ్చి, పాస్టర్ గారండి మీరు చెప్పినట్లు చేస్తారు, రండి మా అమ్మాయికి ప్రార్థన చేయండి, తాళ్ళు కట్ చేస్తాను, మీ ఎదురుగానే తీసేస్తాను, నా కూతురు బాగుపడితే చాలు. కన్నీళ్లతో వచ్చి అడిగి, మళ్ళీ నేను సంఘాన్ని తీసుకొని వెళ్ళి
ఉపవాసముతో ప్రార్థన చేశాం. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన తాళ్ళు మొత్తం కట్ చేసేసి పాడేసి, అదే నెలలో ఆ అమ్మాయి తనంతట తాను లేచి బట్టలు కట్టుకొని, మంచి బట్టలు కట్టుకొని, స్వయంగా అమ్మాయే చర్చికొచ్చి మైకు పట్టుకొని సాక్ష్యం చెబుతుంది. ఇది ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? చెప్పిన మాటకు యేసుప్రభు ఏం అడగల, చెప్పినట్లు చేయండిరా అని అంటున్నారు అంతే. తన పిల్లలకి ఏం చెప్పట్లేదు, నేను చెప్పినట్టు చేయండి చాలు. ఆ అమ్మాయి అసలు అలా నిలబడి సాక్ష్యం చెప్తుంటే మేము కన్నీళ్లతో ప్రభుని స్తుతించాం. ఇక ఆమెను బట్టి అద్భుతం జరిగిన తర్వాత సంఘం ఇంకా జనాలతో నిండిపోయారు. దేవునికి స్తోత్రం కలుగు. ప్రభు దగ్గరికి జనాలు వస్తారు. లోబడాలి. మీరు ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను దేవునికి లోబడాలి. దట్స్ ఆల్. నా కష్టం యేసయ్యకు కష్టం కాదు. ఆయన తలుచుకుంటే మబ్బు విడిపోయినట్లుగా ఈ కష్టం విడిపోతుంది అనుకోండి అంతే. దేవుడు చెప్పింది చేయండి, దేవుడు చెప్పింది చేయండి అంతే, ఇంకేముంది. చూడండి, అద్భుతాలు చూస్తారు. 3 విషయాలు చెప్పారు. లోబడితే రక్షణ, లోబడితే పరిశుద్ధాత్మాభిషేకం, లోబడితే ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. నాకు లోబడుట నేర్పించు ప్రభువా అని అందరం అడుగుదాం. దేవా, లోబడుట నాకు నేర్పించు. ప్లీజ్, దయచేసి నాకు లోబడుట నేర్పించు. ఈరోజు మీరు అద్భుతాలు చూడబోతున్నారు. మీ కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు మీరు చూడబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట పాటించే మనస్సు మనకు ఉంటే మన జీవితమే ఒక అద్భుతముగా మారిపోతుంది. మన బ్రతుకే ఒక అద్భుతముగా మారిపోతుంది. లోబడదాం, విధేయత చూపిద్దాం, ప్రభు చెప్పినట్లు చేద్దాం. దేవుడు నీకేం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? కష్టమైనా చేద్దాం, కష్టం అనిపించినా చేద్దాం. తీర్మానం చేసుకోండి, ప్రభా నువ్వు చెప్పిన మాటకు నేను ఖచ్చితంగా లోబడతాను. ఎస్, లోబడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు. మనందరం ఆకాశం వైపు 2 చేతులు పెడతాం. ఇదిగో నా చేతులు నీ వైపు చాచాను ప్రభు. నీ మాటకు లోబడతాను యేసయ్యా, నీ మాటకు లోబడతా. కష్టమైనా లోబడతా. విధేయత నేర్చుకుంటా. నాకు నేర్పించు. నువ్వు దిగిరా, నా ఇంటిలోనికి నువ్వు దిగిరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము నీకు లోబడినట్లుగా లోబడే మనస్సు నాకు కావాలి. అబ్రహాము లోబడినట్లుగా లోబడే మనస్సు నాకు కావాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అడగండి, అందరూ అడగండి. ప్రభువా, లోబడటం నాకు చేత కావట్లేదు. కష్టమైన నీ మాటకు లోబడే మనస్సు నాకు అనుగ్రహించు. హల్లెలూయా. అబ్రహాము వలె నీ మాటకు నేను లోబడతాను. అబ్రహాము వలె నీ మాటకు నేను లోబడతాను. నువ్వు అడిగిందే నేను ఇస్తాను, నువ్వు చేయమన్నది నేను చేస్తాను, నువ్వు నడవమని చెప్పిన దారిలో నేను నడుస్తా. కష్టమైన చేస్తాను,
ప్రయాస అయినా సరే చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. లోబడటం నేర్పించు, లోబడటం నేర్పించు, లోబడటం నేర్పించు, లోబడటం నేర్పించు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నడువలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పాతి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పాతి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీలో ఉండాలని నీతో నడవాలని చిన్న ఆశ చిన్న ఆశ నీవి తీర్చాలయ్యా. నీతోనే నడవాలని నీతో కలిసి ఉండాలని నీతోనే నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశ చిన్న ఆశ నీవి తీర్చాలయ్యా. ఆశ నీవి తీర్చాలయ్యా. చిన్న ఆశ నీవి తీర్చాలయ్యా. చిన్న ఆశ ఈ బైబిల్ తరగతిలో దేవుడు వాకించినటువంటి వాక్య దేశాన్ని బట్టి అభిషేకించండి.
పరిశుద్ధాత్మను అభిషేకించండి, ఆత్మలో ఉండండి, ఆత్మలో నడిపించండి. మేమందరం నీకు లోబడి నేర్చుకోవాలి, సంపూర్ణ స్థితి మనందరికీ సహాయం చేయండి. సంపూర్ణ సిద్ధి పడదు, మమ్మల్ని ఆశీర్వదించండి. కలిగిన ఆత్మ సంఘంలో ప్రతి ఒక్కరి నీతి దేవుడు చెబుతున్న మాటలు లోపలే మంచి మనస్సు ప్రతి ఒక్కరికి చీకటి పనిచేస్తుందో అది దేవుడు పనిచేస్తుందో విడుదల 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 దేవుడి మాట ఇవ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి అధికారి ఆత్మ ఇంట్లో సంఘము ఆశీర్వదిస్తున్నాము, సంఘమును దీవిస్తున్నాము. నాయన నానాటికి సంఘాన్ని బలాభివృద్ధి, నానాటికి సంఘం అభివృద్ధి చెందుగాక, ఆత్మలో విస్తరించుగాక, సంఖ్యలో విస్తరించుగాక, కృపావరములతో నింపబడుగాక. సహాయం జరుగుతున్న సాయంకాల సభ రేపటి కూటాలు ఆశీర్వాదకరంగా నడిపించు. ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించు. యేసు నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.